హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. నితిన్, నీకు విషయం చెప్పనా? ఇప్పటికీ నీకు అర్థం కాని విషయం ఏంటంటే, నాలాంటి పిల్లలు అడుగుతారు బొమ్మలు ఎక్కడా అని, అలానే అలాంటి ఆడవాళ్ళు అడుగుతారు షాపింగ్ ఎక్కడా అని కదా. చుట్టాలు అడుగుతారు మార్కులు ఎన్నని, గర్ల్ ఫ్రెండ్ అడుగుతుంది పెళ్లి ఎప్పుడు అని. నీకు అర్థం కాని విషయం ఏంటంటే, అందరూ కలిసి ఒకటే అడుగుతారు, అదేంటి ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరుకుతుంది అని. సో మరి ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరుకుతుంది? ఓకే, మన జోష్ లో దొరుకుతుంది. ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. సో రైట్, మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ యు రెడీ? ఇది కదా మనకు కావాల్సిన జోష్ అండ్ ఎనర్జీ. అమ్మాయిలు కొత్త ఇప్పుడే చూస్తున్నా, ఇంత సీరియస్ గా హాయ్ హలో అని మనం వెల్కమ్ చేసుకుంటా. ఈ రోజు కూడా ఇదే కావాలా? ఎంటర్టైన్మెంట్ కావాలా? ఓకే, సో ఇంకెందుకు ఆలస్యం? ఏమంటుంది తెలుసా, ఎంటర్టైన్మెంట్ కాదులే కానీ ఫస్ట్ నువ్వు టచ్ అప్ వేసుకోమంటుంది. అట్లా అంటే తప్పు కదమ్మా. మేము నేచురల్ బ్యూటీ చూడ, అస్సలు మేకప్ లేదు. ఇదే జోష్ తో మనం వెళ్ళిపోదాం మన ఫస్ట్ రౌండ్ కి. లెట్ us go to our first round. మన ఫస్ట్ రౌండ్ తగ్గేదేలా ఉన్నావు, సో ఇప్పుడు తగ్గకుండా నువ్వేం చేస్తావు చెప్పు. వాళ్ళతో గేమ్స్ ఆడిపిస్తా, వీళ్ళతో యాక్టివిటీస్ చేపిస్తా, రకరకాలుగా వాళ్ళలో ఉన్న టాలెంట్ అంతా బయటికి తీస్తా. ఇప్పుడు ఏం చేయాలో మాత్రం చేస్తాను ఏదో ఒకటి చేసేస్తాను. ఏదో ఒకటి వద్దు, చేయాల్సిందే చెయ్యి. అదేంటంటే మనం క్వశ్చన్ అడుగుతాం, వాళ్ళు వాటికి ఆన్సర్స్ ఇస్తారు. ఇంత సింపుల్ గా మరి ఇంత నుంచి చెయ్యి. ఓకే, వాళ్ళు ఏదో క్వశ్చన్స్ అడుగుతారంట, మేము ఏదో ఆన్సర్స్ చెప్పాలంట, మరి ఇచ్చి పడేద్దాం. ఓకేనా? సో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇదిరా నా టాలెంట్ అని ఏ విషయంలో గర్వంగా చెప్పుకుంటారు? అవతల అమ్మాయి ఉంటే చాలు, చీకర్లోనైనా గర్ల్స్ క్యాంపస్ కూడా ఎక్కిదుకిరప్పుడు నా టాలెంట్ అని తెలుస్తుంది. అరే నేను చూసినప్పుడే అనుకున్నాను రా, రోడ్డు మీద నీ గురించి ప్లాకార్డులు ఉన్నాయి, వీడు కనిపిస్తే అప్పగించండి 1000 రూపాయలు ఇస్తామని. అమ్మాయిలు మీరు చెప్పరా, ఏ విషయంలో టాలెంట్ ని గర్వంగా ఫీల్ అవుతారు? ఎలాంటి రథం ముగ్గు అయినా వేసి ముగ్గులోకి దింపుతాను. భవానీ ముగ్గులోకి దింపడం తర్వాత సంగతి. భవానీ ఎట్లా చెప్పింది తెలుసా, అమ్మ కొట్టిందా, తోటకెళ్ళారా, గుడ్డు తెచ్చారా, గుడ్డుకొని మింగారా, అంతేనండి. అసలు అబ్బాయిల నుంచి ఏం ఆన్సర్ వస్తుందో చూద్దాం, మీరు చెప్పండి. ఒకేసారి 10 మంది అమ్మాయిలతో చార్జ్ చేయగలను, అది నా టాలెంట్. మినిమం ఉంటే తగ్గేదేలే. నెక్స్ట్, నాకు పడ్డ బ్యాక్లాగ్స్ అన్ని ఒకేసారి క్లియర్ చేసినప్పుడు ఇదిరా నా టాలెంట్ అనిపిస్తుంది. నెక్స్ట్, भाई मैं लड़की की जैसे क्या डवा कर सकता हूँ. ఇది మాటల్లో చెప్పింది, చేతల్లో చేసి చూపించు. ఇప్పి చూపించు కాదు, చేసి చూపించు. ఓకే, ఉన్న మాట చెబుతా వింటావారా మసలా నాకు చూస్తే కుక్కుమన్నాదే బాబా ఎంత తొందర ఎందుకు నీకు. వాడేంటి జేమ్స్ బాండ్ లో వచ్చి జాస్మిన్ లా అయిపోయాడు? అంత టాలెంట్, వాడు టాలెంట్ అమ్మా అది. ఇంత అందమైన అమ్మాయి ఉందని మీ టీమ్ లో మాకు తెలియదు. అందరు రెగ్యులర్ గా చేస్తారు, మా వాడు లేటెస్ట్ గా చేశాడు అనమాట. గర్ల్స్ మీరు రెడీయా విత్ ఆన్సర్? ఓకే, షూట్ అవుట్. ఎంత మంచి జంటనైనా విడదీసినప్పుడు ఇదిరా నా టాలెంట్ అని అంట. ఓకే, నెక్స్ట్ బాయ్స్. ఎత్తిన బాటలు దించకూడదు, అవుతా కోట్రా ఆఫా ఫుల్ ఏరా పర్లేదు, తగ్గేదేలే. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా ఒక సినిమా స్టోరీ రాసి పాస్ అవ్వడం, అది మా టాలెంట్. మావాడు టాలెంట్ చూపించడానికి వచ్చాడు. ఆ తమ్ముడు కమాన్ చెప్పు. అదే లేనట్టుంది వాడికి. ఏ లాంగ్వేజ్ లో సినిమా అయినా చూడగలుగుతాం. మా తమ్ముడికి లాంగ్వేజ్ వచ్చా? మనకు లాంగ్వేజ్ తో సంబంధం లేదు, బొమ్మే. ఇంత బోల్లా కూడా బోలా శంకర్ అంతే ఉంటాయి, మరి తగ్గేదే కదా. చెప్పినానా, ఒక అబ్బాయి ఎంత సిన్సియర్ గా చదువుకుందాం అనుకున్నా ఒక్క చూపుతో లవ్ లో పడేసేంత టాలెంట్ ఉంది మాలో. వచ్చిందండి వయ్యారి.
ఓకే రైట్. సో మరి మొత్తానికి రేణు టాలెంట్ గురించి అడిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ టాలెంట్ అంతా బయట పెట్టారు, గర్ల్స్ అండ్ బాయ్స్. నితిన్ ఇప్పుడు ఆడుకుందాం. ఖచ్చితంగా. సో లెట్ us go to our next round. ఆడుతూ పాడుతూ. సో ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడబోయే గేమ్ డి అంటే డి. సో డి అంటే డి గేమ్ ఆడడానికి నీ టీం నుంచి ఇద్దరు, నా టీం నుంచి ఇద్దరు పార్టిసిపెంట్స్ రావాలి. సో నా టీం నుంచి ఇద్దరు ఒంగోలు గిత్తల్ని పిలుద్దాం అనుకుంటున్నాను. రెండు అమ్మాయిలు. రండమ్మా ఒంగోలు గిత్తలు. అంటే ఒంగోలు గిత్తలాగా ఉంటారనుకుంటే మీరే నత్తలా ఉన్నారు. మా సైడ్ నుంచి వచ్చేస్తున్నారు ఓరుగల్లు పౌరుషం చూపెట్టడానికి ఓరుగల్లు బిడ్డలు. కమ్ ఆన్, లెట్స్ వెల్కమ్ దెం. కమ్ ఆన్ బాయ్స్. సో ఈ గేమ్ ఎలా ఆడాలి తెలుసా? సో ముందుగా మా అమ్మాయిలు ముందుగా ఈ గేమ్ ఆడడానికి వస్తే అమ్మాయిలు ఇద్దరికి కూడా 2 ట్యూబ్స్ ఇస్తామన్నమాట. Okay. ఆ ట్యూబ్స్ వేసుకున్న వాళ్ళు ఇక్కడ ఒక సర్కిల్ గీస్తాము, ఆ సర్కిల్లో నుంచోవాలి. సో ఎవరైతే ఎక్కువసేపు సర్కిల్లో సస్టైన్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ విన్నర్. ఎవరైతే సర్కిల్ బయటికి వెళ్ళిపోతారో వాళ్ళు లూజర్ అన్నమాట. అంటే ఇది బాయ్స్ వర్సెస్ గర్ల్సా? నో, మా టీమ్ లో మాకే ఫైట్, మీ టీమ్ లో మీకే ఫైట్. సీనియర్ వర్సెస్ జూనియర్. ఓకేనా? ఓరుగల్లు బిడ్డలు రెడీయా? यस सर. ఫైనల్లీ మీ టీం నుంచి ఒక విన్నర్, మా టీం నుంచి ఒక విన్నర్ ఉంటారు. ఓకేనా? సో అమ్మాయిలు రెడీయా? రెడీ అయినా కూడా మీరు అలానే ఉండండి. ఫస్ట్ ఈ గేమ్ అబ్బాయిలు ఆడతారు. ఏమంటారు బిడ్డలు? అంటే నువ్వే చెప్పేస్తావా మా వాళ్ళు ఆడతారని కూడా? మీరు అడిగినా అడగకపోయినా అడగకముందే మేము ఫిక్స్ అవుతాం. అది సీనియర్స్ లెక్క. ఏమంటారు అమ్మాయి? ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేర్లేని నాకు అర్థమైపోయింది. సో బాయ్స్ తగ్గేదేలే, ఓరుగల్లు బిడ్డలు మనం. ఫస్ట్ నువ్వు ఛాలెంజ్ ఇసిరావు కాబట్టి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీ అన్న. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా గేమ్ ఆడేద్దాం, కొట్టేద్దాం. ఓకేనా? కమాన్. మీ ఇద్దరిలో చేతుల్ని వాడకుండా బెలూన్స్ తో ఇద్దరు పుష్ చేసుకొని ముందుగా ఎవరు బయటకు వెళ్ళిపోతే వాళ్ళు గేమ్ ఓడిపోయినట్టు. పౌరుషం ఎదురా. ఓకే రైట్. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా 3, 2, 1 go. అబ్బా దుబ్బరేపనా పో. మన డి అంటే డి లో విన్నర్ వచ్చేసి హరీష్. కమాన్. సో ఆడి చూపించావు. సో మరి మీ వల్ల సత్తా ఏంటో మరి చూపించడానికి మీ గర్ల్స్ రెడీయా? మా అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ఒంగోలు గిత్తలు వచ్చేయండి అమ్మా. సో వాళ్ళు ఆడిందే గేమ్ అనుకుంటున్నారు. అసలు గేమ్ ఎలా ఆడాలో మనం చూపించాలి. ఓకేనా? రెడీయా? 3, 2, 1 గో. మా వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు పోవే అంటారన్న. వాళ్ళు చూసావా ఒంగోలు గిత్తల్లా ఎలా టఫ్ ఫైట్ చేశారు. సీరియస్లీ బాగా ఆడారు నిజంగా. మా టీం నుంచి ఎవరు విన్ అయ్యారంటే ఏ శృతి విన్ అయింది. నిజంగా వీళ్ళిద్దరు పులుల్లా ఉన్నారు. అసలు ఎట్లా వాళ్ళు మాత్రం కొట్టుకున్నారు? పిల్లుల్లా ఉన్నారు. ఎనీవేస్ ఇద్దరు టీం నుంచి ఆల్రెడీ మీ అందరికీ తెలిసినట్లుగా అటు నుంచి శృతి అండ్ మా టీం నుంచి హర్షకి గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ ఆల్ ఆఫ్ యు. విన్నర్స్ కి మన జోష్ లోగోతో టీ షర్ట్స్ ఉంటాయి అండ్ అలాగే లూజర్స్ రన్నర్స్ ఏం బాధలేదురా నీకు కూడా ఒక క్యాప్ ఉంది. ఎందుకంటే ఈ ఎండలో బయటికి పోతే క్యాప్ పెట్టుకోవడానికి లూజర్స్ కూడా క్యాప్లు ఇచ్చాం.
ఓకే, చూశారు కదా మరి మొత్తానికి ప్రింటెడ్ టీ షర్ట్స్ విత్ జోష్ లోగో ఈటీవీది అండ్ అలాగే మనోడి క్యాప్. సో ఇక్కడ ఇద్దరికి విన్నర్స్ కి లూజర్స్ ఇద్దరికి సమన్యాయం జరిగిందనమాట. సో నిజంగా సూపర్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా చూడు, ఏంటి? వాళ్ళ నుంచి డిఫరెంట్ ఆన్సర్స్ రాబడతా. నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా మా వాళ్ళు అలా ఓకగా ఇచ్చి పడేస్తారు. ఎలా? అంతేనా? అలా ఓకే, అవును. ఓకే, మీకు నచ్చింది ఏంటి? అమ్మాయి చూపు విన్నావా? మీకు నచ్చింది ఏంటి? నిద్ర అవడం చూస్తాను దాని నుంచి నిద్రపోతున్నా వెనకాల గోడ చాటును దాక్కుని. హలో, మాకు నచ్చినవి రెండు. ఒకటి నిద్ర, రెండు మంచి మొగుడు. Come on boys. మాకు నచ్చింది కార్నర్ సీట్. మనుషుల బుర్ర తినడం అంటే నాకు చాలా ఇష్టం. ఓ వావ్. నితిన్, నెక్స్ట్ క్వశ్చన్ నేను అడుగుతా. అడిగేసే. నాకు ఈ మధ్య బ్లెస్సింగ్స్ తీసుకో ఫస్ట్. నాకు ఈ మధ్య లవ్ వైబ్స్ ఎక్కువగా అనిపిస్తున్నాయి, అందుకని ప్రేమ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. సో క్వశ్చన్ ఏంటంటే, లవ్ ని ఎలా డిస్క్రైబ్ చేస్తారు అని. ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తారు? అమ్మాయిలా అబ్బాయిలా? లవ్ అంటే ఏముంది బ్రో, తెలుగులో 2 అక్షరాలు, ఇంగ్లీష్ లో 4 పదాలు అంతే. నీకు తెలిసింది అంతే అనుకుంటా. ప్రేమ అంటే ఒక పిచ్చితనం. నీ ఆన్సర్ కి మాకు పిచ్చెక్కింది. అబ్బాయిలు కమాన్. ప్రేమ దాని చుట్టూ జరిగేదంతా డ్రామా, దాని చివరి గమ్యం కోమా. ఓకే, నితిన్ మొన్ననే అంటే బయటకు మీ వచ్చాడు. అమ్మాయిలు మోసం చేస్తే కోమలోకి వెళ్తారని చెప్తుండు. సో అసలు ఫ్రెండ్ అంటే ఎవడు అని అడుగుదాం అనుకుంటున్నా. అడుగుతావా? అడిగేద్దాం మరి. అయితే ఫస్ట్ దానికి ఆన్సర్ మా ఇక్కడ అమ్మాయిలే ఇంత చెప్తారు. మంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అసలు ఫ్రెండ్ అంటే ఎవరు? కాలేజ్ లో ఎంత మంది సైడ్ కొడుతున్నారు చెప్పేవాడు అసలైన ఫ్రెండ్. అబ్బో, నెక్స్ట్ మా బాయ్స్ నుంచి చెప్తారు చూడు. కమాన్. అట్లాంటి వాళ్ళు కాదు బ్రో ఫ్రెండ్స్ అంటే. హోటల్ బిల్లును, లైఫ్ లో థ్రిల్లును, ప్రతి ఒక్క బాధను షేర్ చేసుకుంటాడు ఫ్రెండ్. అదే బాయ్స్ అండ్ గర్ల్ ఫుల్ టు జోష్ గా ఎనర్జీగా మేము అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ డిఫరెంట్ గా చెప్పారు. సో అమ్మాయిలు ఫుల్ ఎంజాయ్ చేశారా? మా వాళ్ళు Enjoy అలా చేసిన ఓకగా theatre. చెప్పారు. ఎలా? దాకా ఆడుకున్నాం, పాడుకున్నాం, ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ గేమ్స్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన ఎంటర్టైన్ చేశారు. కానీ నితిన్ ఎక్కడో ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఒక్కటి తక్కువ అంతేనా? Yes. ఏంటది? అదేంటంటే మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోవాలి. ఆ రౌండే మీరు 1 నుంచి 10 వరకు మీకు ఇష్టమైన అంకె చెప్పండి అన్న. 6. 1 2 3 4 5 6. సో సార్ వీడియో తీయండి సార్. సో సార్ మేము నమస్తే సార్. సార్కి అదే 6 అన్నారు సారు. 600 ఇస్తున్నాము. 2 3 4 5 6. సార్ మీరు 600 రూపీస్కి వెళ్తారు సార్. ఏంటి సార్ ఏం చెప్పండి దాని విషయం ఏది? ఇదే మాది 1 ఇయర్ అవుతుంది రన్ చేయబట్టి. 1 ఇయర్ గాను ఇట్లా ఎవరైతే ఏ నెంబర్ కోరుకుంటారో వాళ్ళకి అమౌంట్ ఇచ్చేయమని చెప్పమన్నారు. ఏం సార్ అట్లా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అంటే సంవత్సరము వర్ధంతి ఉంటది. వర్ధంతే స్థాపితించిన రోజు. బర్త్డే ఇక్కడ మనకు సెలబ్రేషన్ ఇన్నేళ్ళు అయిందని అట్లా. ఓకే సార్ మీరు గెలుచుకున్నారు. సార్ మీరు వీడియో తీయండి సార్. కంగ్రాచులేషన్ సార్. గెలుచుకున్నారు. ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చింది. ఉన్నాను సార్. అలా ఒక వీడియో తీయన్న సార్. మీరు 600 రూపాయలు మీరు గెలుచుకున్నందుకు ఎట్లా ఫీల్ అవుతారా? ತುಂಬ సంతోషం సార్. హ్యాపీ కదా. హ్యాపీ. ఇంకోటి సార్, ఇప్పుడు కంపెనీకి ఏమని చెప్పాలనుకున్నారా మీరు? అదే సార్ ఇట్లాంటి అంటే మన డెవలప్ బాగా అవుతాయి సార్. ఇట్లాంటి ఉంటే కూడా ఇంకా పెరుగుతుంది, ఇంకా బాగుంటుంది. మనం ఇంకా వచ్చే కస్టమర్లు కూడా బాగా పలానా ఉంటుంది తప్ప ఆ కంపెనీ వల్ల మనం చేస్తే బాగుంటుంది అనేది అనుకుంటాం. సార్ ఒక్కసారి అట్లా ఆ సార్ వాళ్ళ కోసం ఒక పాట పాడండి సార్, చిన్నది ఏదన్నా. ఏం పడదు సార్? మీ ఇష్టం. ఏదన్నా ఒకటి. పార్వతి పార్వతి శంకరుని నిరతము నిన్నే కొల్లసితిమి
సార్ వీడియో తీయండి సార్, మీరు ఏం మనిషి? కైలాసంబుని ఓ సర్వేశ కావకరావ జగదీశ పార్వతి పార్వతి శంకరునే నిరతము నిన్నే కొల్లసితిమి పిల్లసితిమి. సార్ కట్ చేయండి సార్. లేదా లేదనా ఇట్లా వాళ్ళు ఇప్పుడు మాకి పైన మేము సంపాదించుకునే కన్నా మీ పేరు చెప్పి అట్లా నీకు 1 నుంచి 10 వరకు ఏమైనా నంబర్లు చెప్పాలి? 7 7 అలా కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో. గుర్తు కాదు అలా తెలుసానా? సో సార్ ఫస్ట్ కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ అన్న మీరు 700 రూపీస్ విన్ అయినందుకు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే అది ఎట్లా? మేము అన్ఎక్స్పెక్టెడ్ వచ్చాం కదా ఇక్కడ. అన్ఎక్స్పెక్టెడ్ మీరు ఉన్నట్టుండి ఏదో తెలివిగా వేరే విధంగా వచ్చారనుకున్నాం. అనుకోలేదు మేము, కాబట్టి హ్యాపీ ఫీల్ అవుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ అన్న. సో బ్రో మీకు 1 నుంచి కాదు, ఫస్ట్ కంపెనీ గురించి చెప్తాను. మై సెల్ఫ్ బాబా ఫ్రమ్ కంపెనీ విచ్ కంపెనీ 1 year నుంచి ఫుల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో రన్ అవుతుంటే మా కంపెనీ ఏం చేసిందంటే ప్రమోషన్స్ కోసము ఈ వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టుకుంటాం. సో మీకు 1 నుంచి 10 వరకు ఏ అంకె ఇష్టం బ్రో? ఏ నంబర్ అయితే మీకు ఫేవరెట్ ఉందో చెప్పండి. సో సార్ 2 4 5 6 7 8 9. సో సార్ వాళ్ళైతే 900 రూపీస్ విన్ అయ్యాడు సార్. సో సార్ సార్కి ఇద్దరు పట్టుకోండి. మీరు వీడియో తీయండి సార్, నాకు ఇస్తే నేను తీస్తాను కదా. సో సార్ వాళ్ళు 900 రూపీస్ సక్సెస్ఫుల్గా విన్ అయ్యారు. సో సార్ ఇద్దరు చేతుల మీద మీరు అటు నుంచి వీడియో చేయండి సార్. ఓకేనా? వదిలేసాను బ్రో. ఇప్పుడు మీరు 900 రూపీస్ విన్ అయినందుకు అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు బ్రో? హ్యాపీగా ఉంది సార్. ఇక్కడ అంటారండి చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, మా కంపెనీకి మీరు ఏమని చెప్పాలనుకున్నారా సార్? ఏమన్నా స్పీచ్ అంటే ఒక సాంగ్ కానీ చిన్నది. మీరు వీడియో చేయండి. అలాగే నవ్వుతూ ఉండాలి. ఓకే సార్, కెమెరా ఆఫ్ చేయండి. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బ్రో. అతన్ని పిలిచి థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ బాయ్స్, ఫుల్ సపోర్టివ్గా మంచి టగ్ ఆఫ్ వార్ గేమ్స్ ఆడారు అండ్ మంచిగా అందరం కలిసి ఫుల్ ఫన్ ఫుల్ ఎంజాయ్ చేసాం. సో ఇలాంటి మరొక ఎనర్జెటిక్ ఎపిసోడ్ అండ్ ఫ్యాంటాస్టిక్ మరొక ఎపిసోడ్లో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాం. Until then, this is me Nitin Sangha. This is Renu signing off. Take care. Bye Bye. See you boys and girls. Bye.